హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ అలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ఎలా చదవాలి, ఎక్కడి నుండి చదవాలి, సో ఎలా చదివితే ఈజీగా పాస్ అవుతాం ఇప్పుడు దాకా స్టార్ట్ చేయకపోయినా, సో ఇవన్నీ అయితే చెప్తా. బికాజ్ నా సబ్ జూనియర్స్ చాలామంది అయితే అడిగారు, అండ్ ఆల్సో నాకు ఆన్లైన్లో కూడా చాలా వచ్చాయన్నమాట. సో అన్నిటి గురించి మాట్లాడుకుందాం. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, చెప్తున్నా కదా. సో అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా చెప్తా, ఎనాటమీ ఎలా చదవాలి, ఫిజియాలజీ ఎలా చదవాలి, బయోకెమిస్ట్రీ ఎలా చదవాలి అని చెప్పి. సో ఫస్ట్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే పాస్ అవ్వకపోతే సెకండ్ ఇయర్కి వెళ్ళము, మన బ్యాచ్ నుండి దూరం అయిపోతాము, మళ్ళీ జూనియర్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఆ కష్టాలన్నీ ఎందుకు చెప్పండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ ఎవరిని వెనకాల వదిలేయకండి, అందరూ కలిసి సెకండ్ ఇయర్కి వెళ్ళండి. అండ్ ఫైనల్ ఇయర్ నాకు కూడా ఇంపార్టెంట్, బికాజ్ నేను నెక్స్ట్ ఇయర్ ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. సో I also need to clear all my exams in the first attempt. So without any further ado, let's get started with the video. So first, anatomy మూడిట్లో అందరికీ కష్టం అనిపించే సబ్జెక్ట్ అనమాట. అయినా మిగతా రెండు కూడా చాలా పెద్ద సబ్జెక్ట్సే కాదనట్లేదు, బికాజ్ ఆ రెండు కూడా కొత్తగానే చదువుతున్నారు, మీకు ఇంతవరకు ఏమీ తెలియదు. బట్ ఫిజియాలజీ రిలేటివ్లీ మూడిట్లో కొంచెం ఈజీ ఉంటుంది, బికాజ్ మీరు నీట్లో చదివి కొంచెం టచ్ అవుతుంది ఫిజియాలజీలో. బట్ ఎనాటమీ అండ్ బయోకెమిస్ట్రీ ఆ రెండు మొత్తం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీకు కష్టంగా అయితే ఉంటుంది. అండ్ ఎనాటమీ కొంచెం లెందీ కూడా మిగతా రెండు సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే. సో నేను చెప్పేది ఏంటంటే ఎనాటమీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి, బట్ అలా అని చెప్పి మిగతా రెండు అస్సలు వదిలేయకండి. ఆ రెండు వదిలేసారా ఒకటి ఎగిరిపోద్దారు రెండింటిలో చెప్తున్నా. సో ఎనాటమీ మీద ఫోకస్ పెట్టండి, బట్ ఆ రెండు కూడా చూసుకోండి ప్యారలల్గా. బట్ మూడు ఒకేసారి అవ్వవు ఎవరికి. ఇప్పుడు ఒక రోజులో మీరు కూర్చున్నారు అనుకోండి చదువుకోవడానికి, మూడు బ్యాలెన్స్ చేయడం కష్టం. సో ఎనాటమీ కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఒక రోజు ఫిజియాలజీ, ఒక రోజు బయోకెమిస్ట్రీ, లేకపోతే ఒక 3 days ఫిజియాలజీ చదివితే 3 days బయోకెమిస్ట్రీ, బట్ ఎనాటమీ మాత్రం డైలీ చదివేటట్టు చూడండి. బికాజ్ చెప్పా కాబట్టి ఎనాటమీ చాలా సిలబస్ ఉంటుంది. లైక్ జనరల్ ఎనాటమీ ఉంటుంది, ఎంబ్రియాలజీ ఉంటుంది, హిస్టాలజీ ఉంటుంది, లైక్ జెనెటిక్స్ ఉంటుంది, అండ్ ఆల్ లైక్ హెడ్ అండ్ నెక్, అప్పర్ లిమ్, అబ్డామెన్, థొరాక్స్, లోవర్ లిమ్, ఎవ్రీథింగ్, న్యూరో అంతా ఉంటుంది. కాబట్టి డైలీ స్టడీ మాత్రం ముఖ్యం అనమాట. అండ్ మీకు హార్డ్లీ 2 or 3 months ఉంది ఫైనల్ ఎగ్జామ్కి. ఇంకా డేట్స్ రాలేదు, బట్ మోస్ట్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లోనే ఉంటాయి ఎగ్జామ్స్. సో ఎనాటమీకి అయితే కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. అండ్ మొత్తం ఎనాటమీ లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కటి కూడా వదలకండి. ఎనాటమీకి మాత్రం అసలు రిస్క్ తీసుకోకండి, బికాస్ ఎనాటమీ పోతే ఇన్స్టెంట్లో చూసుకోవచ్చు అనుకోకండి. బికాస్ మొత్తం చదవాలంటే చాలా తలనొప్పి అనమాట ఎనాట్. లైక్ మీరు ఫస్ట్ టైం రాసేటప్పుడే మీకు అర్థమవుతుంది, ఎనాట్ ఎగ్జామ్ అయిపోగానే ఆ 2 పేపర్లు ఇవ్వగానే ఏదో ఎగ్జామ్స్ మొత్తం అయిపోయాయి అన్నంత ఫ్రీడమ్ వస్తుంది అనమాట, ఐ మీన్ రిలాక్సేషన్. సో ఎనాటమీ చాలా ఇంపార్టెంట్. ఎనాటమీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా చూసుకోండి. సో అందుకే డైలీ చదవమని అయితే చెప్తా. డైలీ ఎంతో కొంత, అస్సలు చదవకుండా కాకుండా ఎంతో కొంత కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి చదవాలి అని చెప్పి. జనరల్లీ టైమ్స్ మెడికో అండ్ మెడికో మామా అయితే ఫాలో అవుతారు ఆంధ్రప్రదేశ్లో అయితే. బట్ మా అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర అది ఉంటుంది, బట్ ఐ డోంట్ నో ఎంతమంది దగ్గర ఉందో. నా దగ్గర బ్లాక్ పీడిఎఫ్ అని ఒకటి ఉందన్నమాట. దాని నుంచి మోస్ట్లీ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ 1 month ఉంది, ఇప్పుడు దాకా ఏం చదవలేదు నేను, ఇప్పుడు చదివి పాస్ అవ్వాలి, బట్ అన్నీ చదవలేము. మెడికో మామా నుంచి కానీ, టైమ్స్ మెడికో కానీ, లైక్ మొత్తం చదవలేము, అంత టైం కూడా లేదు, 3 సబ్జెక్టులు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే, లైక్ నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉందన్నమాట, బ్లాక్ పీడిఎఫ్ అని చెప్పి. దానికోసం ఒక సెపరేట్ షార్ట్ అయితే చేసి నేను పోస్ట్ చేస్తా. నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, ఇక్కడైతే నా ఇన్స్టా ఐడి ఇస్తా చూడండి. సో మీకు షేర్ చేస్తా ఎవరైతే నాకు లైక్ డిఎం చేస్తారో బ్లాక్ పీడిఎఫ్ కావాలి అని చెప్పి. సో దట్స్ అబౌట్ ఎనాటమీ ఏమీ వదలకుండా చదవండి. డు నాట్ టేక్ ఎనీ రిస్క్ విత్ ఎనాటమీ. అండ్ పేపర్ ప్రెజెంటేషన్కి వచ్చేసి ఎనాటమీ లైక్ ఎగ్జామ్ డే ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాటమీ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి, అండ్ ఆల్సో ఎనాటమీ లెందీ కాబట్టి అస్సలు టైం సరిపోదు. ఇది ఆ సీనియర్ అడ్వైజ్ అనుకోండి, బికాజ్ నాకు నా సీనియర్స్ ఇలానే అడ్వైస్ చేశారు. లైక్ నేను ఫస్ట్ డే వెళ్తుంటే ఎనాటమీ పేపర్ 1కి లైక్ మా కజిన్ బ్రదరే నా సీనియర్ అనమాట. ఈ వాజ్ లైక్, బ్రో పేపర్ 1 ఎనాటమీ టైం సరిపోదు, సో ప్రతి 15 minutesకి టైం చెక్ చేసుకుంటా రాసుకో అని చెప్పి. లిటరల్లీ నేను 15 minutesకి టైం చెక్ చేసుకుంటా రాసినా కూడా నాకు మొత్తం వచ్చు, బికాజ్ నేను ఎనాటమీ బాగా చదివా. 2 essays వచ్చు, మొత్తం 10 షార్ట్స్ వచ్చు, ఎంసీక్యూస్ బాగానే పెట్టా డీసెంట్గా. బట్ టైం సరిపోలేదు, 2 షార్ట్స్ వదిలేసాను అనమాట. నాకు వచ్చిన షార్ట్స్ లిటరల్లీ అవి ఎంత ఈజీ షార్ట్స్ అంటే అవి లైక్ ఎన్సీఆర్టీ షార్ట్స్. ఒకటేమో స్పెర్మటోజెన్సిస్, ఊజెన్సిస్, ఇంకోటి కూడా ఏదో లైక్ దేని నుంచి హిస్టాలజీది అనుకుంటా. ఆ 2 నాకు వచ్చు, బట్ టైం సరిపోలేదు. అంటే నేను అంత ప్రిపేర్డ్ అయి వెళ్ళినా కూడా నాకు 2 షార్ట్లు వదిలేసా.
టైం సరిపోలేదు అంటే అర్థం చేసుకోండి అనాటమీ ఎగ్జామ్ ఎంత కష్టమో టైం మేనేజ్మెంట్. సో ప్రతి 10-15 మినిట్స్కి క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండండి. పైగా మీకు ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అయితే మారిందనమాట. అంటే లైక్ అఫీషియల్గా ఇంకా నోటీస్ రాలేదు యూనివర్సిటీ నుంచి, బట్ ఆల్ కాలేజెస్ అయితే ఇంటర్నల్స్ అదే పేపర్ ప్యాటర్న్లో పెడుతున్నారు మీకు. లైక్ ఒక ఎస్ఏ అది కూడా 10 మార్క్స్కే, 20 ఎంసీక్యూస్ సేమ్ ఇంటాక్ట్, ఆ తర్వాత 5 మార్క్స్ ఉన్నాయి, 3 మార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రాసుకుంటా కూర్చోవాలంటే టైం సరిపోదు, ముందే చెప్తున్నా. మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను ఓన్లీ చదువుతా చదివి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాసేస్తా అంటే అలా కష్టమవుతుంది. సో రాస్తా, ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా టైం ఉంది, 2-3 మంత్స్ ఉంది. లైక్ చాలా వెల్ ఇనఫ్ అనమాట. 2-3 మంత్స్లో ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేసినా కూడా అయిపోతుంది పర్ఫెక్ట్గా చదువుకుంటే. లైక్ వేస్ట్ చేయకండి టైంని. లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, ఏదున్నా లైక్ యూట్యూబ్లో షార్ట్స్ చూడడం కానీ, అవన్నీ పక్కన పెట్టేయాలి. ఇంకా టైం వచ్చేసింది. లైక్ యూ నీడ్ టు షిఫ్ట్ ద గేర్స్ ఫైనల్లీ. బట్ నా వీడియోస్ చూస్తూ ఉండండి, బికాస్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. టైం సరిపోదు, మీరు పక్కా రెగ్యులర్గా టైం చూసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా ఒక 10-15 మినిట్స్కి. సో దట్స్ అబౌట్ అనాటమీ. నాకు ఇంకా లైక్ నేను అంత బాగా చదువుకెళ్తేనే నేను ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు నా అనాటమీ ఎగ్జామ్ 2 పేపర్లు కూడా. బికాజ్ మాకు సెకండ్ పేపర్ చాలా కష్టం ఇచ్చారు, ఎంసీక్యూస్ అండ్ లైక్ ఎస్ఏ కూడా. సో లైక్ అన్ఇంపార్టెంట్ ఎస్ఏ ఇచ్చారనమాట. లైక్ లాస్ట్ 10 ఇయర్స్లో ఎప్పుడు ఆ ఎస్ఏ ఇవ్వలేదు మాకు, టెస్టిస్ ఇచ్చారు అనాటమీ సెకండ్ పేపర్ ఎస్ఏ. నాకు ఇంకా గుర్తుంది. 1 ఎస్ఏ ఇస్ ఫైన్, సెకండ్ ఎస్ఏ టెస్టిస్ ఇచ్చారు. ఫస్ట్ ఎస్ఏ ఇస్ లైక్ బ్లడ్ సప్లై ఆఫ్ హార్ట్ సంథింగ్ ఇచ్చారు అనుకుంటా. సో అందరూ లైక్ కొంతమంది ఏడ్చారు కూడా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి అనాటమీ పేపర్ 2కి. సో దట్స్ హౌ ద సీన్స్ విల్ బీ. సో బీ ప్రిపేర్డ్. లైక్ నేను భయపెట్టట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు చదువుకుంటే ఇప్పటి నుంచి లైక్ మంచిగా అవుతుంది. లేదు అంటే విల్ బీ డివాస్టేటింగ్ చెప్తున్నాగా. లైక్ నో వన్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫేజ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో బికాజ్ నేను ఇంకా చాలా మందిని చూస్తున్నా, చాలా మంది జూనియర్స్ని, ఐ మీన్ లైక్ సబ్ జూనియర్ స్టోరీస్ పెడతా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, అండ్ వాళ్ళు ఫుల్ చిల్ అవుతూ ఉంటారు. గైస్ చిల్లింగ్ టైం అయిపోయింది. ఇంకా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు ఒక 7 months 8 months. ఈ 2-3 months కూడా మీరు గేర్ షిఫ్ట్ చేయకపోతే ఇంకా కష్టమవుతుంది. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో అనాటమీ లైక్ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అంటే డయాగ్రామ్స్ ఆర్ డెడ్ ఇంపార్టెంట్. లైక్ ఎలా అయితే చెప్తారో అందరూ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అని చెప్పి, సేమ్ నేను అదే చెప్తా, డయాగ్రామ్స్ ఆర్ డెడ్ ఇంపార్టెంట్. నేనైతే చాలా బాగా డయాగ్రామ్స్ వేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఆ 2 షార్ట్స్ కూడా డయాగ్రామ్స్ వేయడం వల్లే టైం సరిపోలేదు. అంటే నేను మరీ కలరింగ్స్ వేసి లేబులింగ్ చేసి ఫుల్, అంటే లేబులింగ్ చేయాలి, కలరింగ్ చేయాలి, బట్ నేను కొంచెం ఆర్టిస్టిక్గా వేసేవాడిని అనమాట. సో అంత టైం పెట్టకండి. బేసిక్గా అవుట్లైన్ వేసారా, బేసిక్ కలర్స్ వేసారా, మరీ లైక్ షేడింగ్ అన్నీ అవసరం. బేసిక్ కలరింగ్ వేశారు, బేసిక్ అవుట్లైన్ వేశారు, బేసిక్ లేబులింగ్ చేశారు, దెన్ థియరీ రాశారు. యాక్చువల్లీ థియరీ లైక్ పారాగ్రాఫ్స్ వైజ్ ఎప్పుడు రాయకండి. నాట్ ఓన్లీ అనాటమీ, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు పారాగ్రాఫ్ వైజ్ థియరీ రాశారు అంటే మీకు మార్క్స్ పడవు, ముందే చెప్తున్నా. మీరు ఎప్పుడు పాయింట్స్ వైజే రాయాలన్నమాట. మీకు 4 పాయింట్లు వచ్చనుకోండి, ఆ 4 పాయింట్లు రాయండి. మిగతా 5th and 6th పాయింట్ని ఫస్ట్ ఉన్న 4 పాయింట్స్ని తిప్పి రాయండి, అంతే తప్ప మీరు పారాగ్రాఫ్లో మాత్రం ఎప్పుడు రాయకండి. పారాగ్రాఫ్లో రాస్తే మార్క్స్ ఎప్పుడు వేయరు. సో దట్స్ వన్ టిప్ ఐ కెన్ యూ. చెప్తున్నా కదా, మీరు లైక్ అదొక లైక్ 6-7 పాయింట్స్ రావాలనుకోండి, బట్ మీకు 4-5 గుర్తు వస్తున్నాయి. దాంట్లో ఉన్నాయే తిప్పి లేకపోతే కలిపేసి రాసేయండి. అన్నీ చదవరు కరెక్ట్ చేసేవాళ్ళు, బికాజ్ లైక్ వాళ్ళకి టైం ఉండదు నిజం చెప్పాలండి మొత్తం చదువుకుంటే కూర్చోడానికి. వాళ్ళు మొత్తం లైక్ మెయిన్ పాయింట్స్ దొరుకుతున్నాయా లేవా, మెయిన్ పాయింట్స్ పట్టుకుంటే చూసి మార్క్స్ వేసేస్తారనమాట. సో అండ్ ఆల్సో అనాటమీ కొంచెం ఎక్కువ స్కోర్ చేయడం కష్టం. సో నేను ఇప్పటి వరకు లైక్ 3 years కంప్లీట్ చేసి ఎంబీబీఎస్, నేను చూసిన వాటిలో ద హార్డెస్ట్ కరెక్షన్ అంటే అనాటమీ అనమాట. బికాస్ నేను లిటరల్లీ ఎస్పీఎం తర్వాత 3rd yearలో నేను నా బెస్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ అనాటమీయే. బట్ నాకు కింద నుంచి చూసుకుంటే అన్ని సబ్జెక్ట్స్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చింది కూడా అనాటమీయే. బికాస్ అనాటమీ మార్క్స్ వేయరు, ఐ డోంట్ నో వై లైక్ రీజన్ తెలీదు. సో దట్స్ ఇట్, దట్స్ అబౌట్ అనాటమీ. టైం చూసుకోండి అండ్ అన్నీ అటెంప్ట్ చేయండి. దట్స్ వన్ స్ట్రాటజీ అసలు ఎగ్జామ్కి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు లైక్ ఏ క్వశ్చన్ ఎంత పర్ఫెక్ట్ రాశారనేది మ్యాటర్ కాదు అక్కడ, మీరు అన్ని అటెంప్ట్ చేశారా లేదా అనేది. మీరు 5 క్వశ్చన్లు పర్ఫెక్ట్ రాసి మిగతా 5 వదిలేస్తే పాస్ అవ్వరు. మీరు అన్ని అటెంప్ట్ చేస్తేనే, మీరు ఎలా అయినా అటెంప్ట్ చేయండి, నేను పర్ఫెక్ట్ చేశారా సగం రాశారా అని కాదు, మీరు అన్ని అటెంప్ట్ చేస్తేనే క్లియర్ అవుతారు. బికాస్ ప్రతి క్వశ్చన్కి బేసిక్ మినిమం మార్క్స్ అని వేస్తారనమాట. ఇప్పుడు మీరు
లైక్ ఒక ఎస్సే ఎంతైనా రాసుకోండి, 10-11 మార్క్స్ కంటే ఎక్కువ వేయరు. బట్ అదే 2 ఎస్సేస్ యావరేజ్గా రాసిన 8 మార్క్స్ వేస్తే 16 మార్క్స్. సో ఒక ఎస్సే పర్ఫెక్ట్గా రాసి 10 మార్క్స్ తెచ్చుకోవడం బెటరా, 2 ఎస్సేస్ ఓకే రాసి 16 మార్క్స్ తెచ్చుకోవడం బెటరా, మీకే వదిలేస్తున్నా. సో అన్ని అటెంప్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అటెంప్ట్. సో దట్స్ వన్ థింగ్ ఐ సే. అండ్ ఆల్సో డయాగ్రామ్స్ వేయండి ఎనాటమీకి, అండ్ టైం మేనేజ్మెంట్ చూసుకోండి. దట్స్ అబౌట్ ఎనాటమీ. నెక్స్ట్ ఫిజియాలజీ. అండ్ మూడిట్లో చెప్తున్నా కదా, కొంచెం ఈజీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే నా వరకు అయితే నేను ఫిజియాలజీ అనే చెప్తా. ఐ డోంట్ నో, 2-3 కమెంట్లు వచ్చే ఫిజియాలజీ కష్టంగా ఉంది అలా చెప్పండి అని చెప్పి చెప్తా ఇవన్నీ కూడా. సో ఫిజియాలజీ ఈజ్ నాట్ ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్. మీకు ఇప్పుడు బయోకెమిస్ట్రీ అనాటమీ తీసుకున్న కంప్లీట్ కొత్త సబ్జెక్ట్ అనమాట. బట్ ఫిజియో అలా కాదు, మీరు ఎన్సీఆర్టీ చదివారు, నీట్కి ప్రిపేర్ అయ్యారు, సో కొన్ని టాపిక్స్ టచ్ అవుతాయి అనుకుంటున్నా. అంటే నాకు గుర్తున్నంత వరకు అయితే టచ్ అవుతాయి. టాపిక్స్ పేర్లు గుర్తు రాకపోయినా ఐ రిమెంబర్ లైక్ ఇప్పుడు న్యూరోమస్క్యులర్ ఫిజియాలజీ ఉంటుంది, అది డైరెక్ట్ టాపిక్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఎక్కువ ప్రొలాంగ్ చేయాల్సింది కూడా ఉండదు దాంట్లో. సో అలాగే కొన్ని టాపిక్స్ లైక్ ఇంటర్లింక్ అవుతాయి ఎన్సీఆర్టీకి అండ్ లైక్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫిజియాలజీకి. సో ఇట్స్ నాట్ ఎంటైర్లీ న్యూ కాబట్టి నేను మరీ కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వాలి ఫిజియాలజీ. ఇన్ఫ్యాక్ట్ నేను లాస్ట్లో చదివింది కూడా ఫిజియాలజీయే, అండ్ బుక్స్ కూడా అడిగారు ఫిజియాలజీకి ఏం చదవాలి అది చెప్తా. సో ఫిజియాలజీ యాజ్ ఎవ్రీవన్ సే ఫ్లో చార్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఆల్సో థియరీ కూడా రాయాలి. మీకు థియరీ ఏం గుర్తు రాకపోతే వన్ ప్రో టిప్ ఇస్ ఆ ఫ్లో చార్ట్స్ నుంచే థియరీ దింపండి, అండ్ హియర్ యాజ్ వెల్ పాయింట్స్లోనే రాయండి. బికాజ్ చెప్పాక పారాగ్రాఫ్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వవు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్లో. జస్ట్ గన్ షాట్ పాయింట్స్, మీరు ఎంత లెంత్ అని కాదు, ఐ మీన్ లైక్ లెంత్ ఆల్సో మ్యాటర్స్, బట్ అక్కడ లోపల కంటెంట్ చూస్తారు. మీరు లెంత్ తక్కువ రాసినా కంటెంట్ బాగా రాస్తే ఇట్ మ్యాటర్స్ అనమాట. సో మీరు లెంత్ కావాలి అంటే నేను వాడే ప్రో టిప్ ఏంటి అంటే ఎగ్జామ్స్లో గ్యాప్ ఇస్తా అనమాట, ప్రతి లైన్కి గ్యాప్ ఇస్తా. ఐ నో సమ్ మే ఫీల్ ఇట్స్ లైక్ ఏంటి లెంత్ పెంచడానికి గ్యాప్ ఇస్తున్నాడా అనుకుంటారేమో, బట్ ఎస్ ఆఫ్ కోర్స్ లెంత్ పెంచడానికి గ్యాప్ ఇస్తున్నా, బట్ దట్ ఆల్సో మేక్స్ అస్ లైక్ అది క్లియర్గా కనిపించిద్ది అనమాట మనం రాసిన పాయింట్స్. అదేదో మనం ఇరికిచ్చి రాసినట్టు, లేకపోతే మనం ఏదో స్టోరీ రాసినట్టు కాకుండా మన గన్ షాట్ పాయింట్స్ డైరెక్ట్గా ఉంటాయి అనమాట. సో దట్స్ అబౌట్ ఫిజియాలజీ, ఫ్లో చార్ట్స్ అండ్ గన్ షాట్ పాయింట్స్. అండ్ ఎక్కడన్నా డయాగ్రామ్స్ అవసరమైతే పక్కా వేయండి ఫిజియాలజీలో కూడా, బికాస్ కొన్ని ప్లేసెస్ ఉంటాయి డయాగ్రామ్స్ రిక్వైర్డ్ ప్లేసెస్. కొంతమంది అనుకుంటారు ఫిజియాలజీలో డయాగ్రామ్స్ వేసేది ఏంటి అని, బట్ యా కొన్ని చోట్ల డయాగ్రామ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫిజియాలజీ యాజ్ వెల్. చెప్పా కదా, ఇక్కడ కూడా మొత్తం అన్ని అటెంప్ట్ చేయండి. ఇట్స్ ద లైక్ ఏమంటాం మ్యాజిక్ స్ట్రాటజీ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట, మొత్తం అటెంప్ట్ చేయడం అనేది. మీరు మొత్తం అటెంప్ట్ చేశారా అంటే మరీ మీరు లైక్ హెడ్ అండ్ నెక్లో క్వశ్చన్ అడిగితే లోవర్ లిమ్లో రాస్తే అది సంబంధం ఉండదు, అలా కాదు. సంథింగ్ ఆర్ ద అదర్ రిలేటెడ్గా అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. బట్ అలా కూడా ఉన్నాడు నా ఫ్రెండ్ ఒక్కడు. ఏంటది చెప్పా కదా, సెకండ్ పేపర్లో ఎనాటమీ లైక్ బ్లడ్ సప్లై ఆఫ్ హార్ట్ అడిగితే హీ రోట్ సమ్ వీనస్ డ్రైనేజ్ ఆఫ్ లోవర్ లిమ్, బట్ స్టిల్ హీ క్లియర్డ్ ద ఎగ్జామ్. సో యా చెప్పా కదా, అటెంప్ట్ చేయడం ఈజ్ ముఖ్యం రాదర్ దాన్ వాట్ యూ పర్ఫెక్ట్లీ అటెంప్టెడ్ కంటే. సో యా అది మ్యాటర్. టైం మేనేజ్మెంట్ పెద్ద ప్రాబ్లం ఉండదు ఫిజియాలజీలో, బికాస్ డయాగ్రామ్స్ వేసేది పెద్దగా ఉండదు కాబట్టి. అండ్ ఆల్సో ఫ్లో చార్ట్లోనే ఎంత ఇన్ఫర్మేషన్ కన్వే చేయగలరో అంత ఇన్ఫర్మేషన్ అయితే కన్వే చేసేయండి. అండ్ కమింగ్ టు బయోకెమిస్ట్రీ, ఇట్స్ వెరీ ఏమంటాం డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిది అనమాట బయోకెమిస్ట్రీ. బికాస్ చాలామంది లాస్ట్లో చదువుదాంలా అని వదిలేస్తారు, బట్ చాలామంది చదవరు, లైక్ లాస్ట్లో టైం సరిపోక వదిలేద్దాంలే ఇన్స్టెంట్లో చూసుకుందామని చెప్పి. అండ్ ఆల్సో బయోకెమిస్ట్రీ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఎందుకన్నా అంటే చదివితే మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ టు పాస్ ఈజ్ బయోకెమిస్ట్రీ అనమాట. బికాజ్ మార్క్స్ కొంచెం రిలేటివ్లీ ఈజీగా వేసేది, ఎక్కువ వేసేది బయోకెమిస్ట్రీలో 3 సబ్జెక్టులో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో బిట్స్ కూడా మా అప్పుడైతే వాసుదేవన్ టెక్స్ట్ బుక్ ఉండేది కదా బయోకెమిస్ట్రీకి, దాని నుంచి డైరెక్ట్ వచ్చేవి. మరి ఇప్పుడు దేని నుంచి ఇస్తున్నారో తెలియదు, కానీ దట్ వాజ్ అ బిట్ అడ్వాంటేజ్. ఎవరైనా వాసుదేవన్ చదివి దాని నుంచి బిట్స్ చేసుకొని ఉంటే వాళ్ళకి లైక్ పక్కా 15 బిట్స్, మోర్ దెన్ 15 వస్తాయి అనమాట. సో అందుకే డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అన్న. చదివితే లైక్ మీ టోటల్ స్కోర్ని ఇంక్రీజ్ చేసేది బయోకెమిస్ట్రీయే, అసలు చదవకపోతే మీ ఫస్ట్ ఇయర్ని ముంచేది కూడా బయోకెమిస్ట్రీ అనమాట, అలాంటి సబ్జెక్ట్. సో ప్యారలల్గా చదువుకోండి, ఎనాటమీ డైలీ చదువుతా, దాంతోపాటు ప్యారలల్గా ఈ 2 సబ్జెక్ట్స్ అయితే కవర్ చేసుకోండి. సో బయోకెమిస్ట్రీ సైకిల్స్, సో అందరూ చెప్పేటట్టే పక్క సైకిల్స్ చూసుకుంటే మీకు సగం టాపిక్ అయిపోయినట్టే దాంట్లోనే. అండ్ ఎస్ఏస్ నుంచే చాలా షార్ట్స్ కూడా అడుగుతారు. అండ్ ఇంకోటి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే బయోకెమిస్ట్రీలో కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి అనమాట, వాటి నుండి డెఫినెట్గా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అది ఎస్ఏ కింద అయినా రావచ్చు, మోస్ట్లీ షార్ట్స్ కింద ఉంటాయి. ఇప్పుడు కొన్ని టాపిక్స్ చెప్తా చూడండి, లైక్ ఏంటది ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్లు కానీ, లేకపోతే జిఎఫ్టీ ఐ మీన్ లైక్ రీనల్ ఫంక్షన్ టెస్ట్లు ఉంటాయి కదా.
వీటి నుండి పక్కా డెఫినెట్లీ ఒక షార్ట్ అయితే పక్కా ఉంటుంది, లేకపోతే ఎస్సే బై ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. ఐ మీన్ లైక్ కలిపేసి దేంతో అన్నా షార్ట్ మాత్రం పక్కా వస్తుంది. ఇలా కొన్ని టాపిక్స్ డెఫినెట్గా వచ్చే ఉంటాయి అనమాట. సో అలాంటివి అసలు మిస్ చేసుకోకండి. అంటే ఇప్పుడు జాండీస్ ఉంది, హైపర్బిలిరూబినేమియాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి డెఫినెట్గా షార్ట్స్ కింద ఇస్తారనమాట. సో పోర్ఫీరియాస్ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ పక్కా మిస్ చేయకుండా చదవండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించిందని కోరుకుంటున్నా. సో వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ చేయండి. సో దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.